ఈ రోజున యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఈ రోజున కొంచెం నేర్చుకుందాం మనం దయచేసి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక క్షమించి పవిత్రులుగా చేయను. ఈ వచనంలో మనం ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో అన్నీ కనబడతాయి. ఆ వచనంలో చూడండి, ఇద్దరు వ్యక్తులు ఆయన ఏమంటున్నాడంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, అంటే ఒప్పుకోలు మీద క్షమాపణ ఆధారపడింది, రక్తం మీద ఆధారపడలేదు. నిన్న 7వ వచనం చదివాం, అది రక్తం మీద ఆధారపడింది. ఎందుకంటే సాల్వేషన్, అది సాల్వేషన్ అంటే రక్షణ రక్తం మీద ఆధారపడింది. క్షమాపణ ఒప్పుకోలు మీద ఆధారపడింది. ఈ ఒప్పుకోలు అంటే కన్ఫెషన్ మీద ఆధారపడింది. ఒప్పుకొనిన ఎడల అంటే కన్ఫెస్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పాను మీకు 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు క్షమించే ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో ఇక్కడ గమనిద్దాం. చూడండి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక, అంటే ఈ క్షమించే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఒక దాన్ని ఏమంటాం, క్యారెక్టర్ని వ్యక్తిత్వం, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క డెసిషన్, ఆ వ్యక్తి యొక్క దాన్ని బట్టి క్షమిస్తాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, ఎలాంటి ఇది ఉంది, క్యారెక్టర్ ఎలాంటిది చెప్పండి. అక్కడ రాసింది ఏమనుంది, ఆయన ఎవరు, నమ్మదగిన వాడు. ఇంకో దగ్గర తిమోతి పత్రికలో అంటాడు, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆ క్యారెక్టర్ని బట్టి, ఇప్పుడు నీ ఒప్పుకోలు జస్ట్ నీ సాటిస్ఫాక్షన్ కోసం, కానీ అవతల వ్యక్తికి క్యారెక్టర్ లేదనుకోండి క్షమించడు. ఇప్పుడు నీ ఒప్పుకునేవాడిది గొప్పతనం కాదు, క్షమించేవాడిది గొప్పతనం. ఎందుకనంటే క్షమించే వ్యక్తి ఎవరంటే నమ్మదగినవాడు. హల్లెలూయా. నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి ఇంకొక రిఫరెన్స్లో ఎక్కడ ఉంటుందంటే అక్కడ ప్రేమించేవాడు అని ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ప్రేమిస్తాడు, నమ్మకత్వం కలిగిన వ్యక్తి, తర్వాత నీతిమంతుడు. కాబట్టి గనుక అన్నాడు. గనుక ఆయన మన పాపములను క్షమించి, అంటే క్షమాపణ ఒప్పుకోలు మీద ఒప్పుకుంటే ఎందుకు క్షమాపణ జరుగుతుందంటే రక్తం చిందించితే కాదు, అక్కడ రక్తము రక్షణ కనెక్ట్ అయింది. కానీ నీ ఒప్పుకోలు అవతల వ్యక్తి క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది, దేవుని క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. దేవుని క్యారెక్టర్ ఏంటంటే నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి. ఇప్పుడు క్షమించడమే కాదు, చాలామంది క్షమిస్తారు కానీ మర్చిపోరు. మేము ముందుకెళ్ళాక నేను కొంచెం చెప్తాను. క్షమిస్తారు కానీ మర్చిపోరు. కానీ ఈయన క్యారెక్టర్ ఏంటంటే క్షమిస్తాడని ఏంటి రుజువు నీకంటే, ఆయన నిన్ను ఎక్కడి నుంచి తప్పిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా నష్టం చేకూర్చారు, మనం క్షమిస్తాం, కానీ వాళ్ళు పాడైపోతే కొంచెం ఆనందంగా ఉంటుంది మనకి లోపల. ఎందుకంటే క్షమించామంటాం కానీ వాడు మనకు చేసిన ఆ పనిని గుర్తుపెట్టుకుంటాం. దేవుడు 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక, టైం లేదు కాబట్టి మీరు చదువుకోండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే ఆయన మన పాపములు అన్నిటికీ జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. అంటే ఆయన ఒక మాట అన్నాడంటే ఇంకా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే ఆయన ఎవరు, మనం చదివాం, నమ్మకస్తుడు, నమ్మదగినవాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మదగినవాడు కాబట్టి ఆయన నీ పాపములు జ్ఞాపకం చేసుకోనంటే చేసుకోడు, అంతే. అక్కడికి క్లోజ్ అయిపోయింది. కానీ మనమే పదే నా పాపాలు క్షమించిన ఆయన క్షమించంటే ఆయనేమో నేను మర్చిపోయానని చెప్తున్నాడు. ఎందుకనంటే అక్కడ రాస్తాడు, ఇంకా ఆయన క్యారెక్టర్ చాలా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే అక్కడ రాస్తాడు, దయగలిగి నేను మీ పాపములను అన్నిటికీ జ్ఞాపకం చేసుకొని అంటాడు. అంటే ఆయన ఎవరు, ఫేవర్ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, నమ్మకస్తుడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని క్షమించాడు. ఒప్పుకోలు ఈ రోజున పాప క్షమాపణ గురించి కొన్ని విషయాలు మీకు నేర్పిస్తా ఉన్నాను. అందుకని అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఆయన క్షమించాడు, కానీ క్షమించబడ్డ వ్యక్తికి ఎలా ఉండాలంటే క్షమాపణ అంటే అసలు అర్థం ఏంటంటే నువ్వు ఒప్పుకున్నావు క్షమించమని, వాళ్ళు క్షమించారని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే
నీకు తెలియాలి ఏమనంటే నేను క్షమించబడ్డానని నీకు తెలిస్తేనే అది క్షమాపణ జరిగినట్టు. నీకు తెలియనంతసేపు క్షమించబడ్డావని నీకు తెలియనంతసేపు నీలో అది కలగదు. ఏంటంటే నన్ను క్షమించాడనే కలదు. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నేను క్షమించబడ్డానని, వెంటనే ఆ క్షమించిన వ్యక్తికి క్షమించబడ్డ వ్యక్తికి రిలేషన్ ఏర్పడుతుంది. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది? కరెక్ట్గా నువ్వు క్షమించబడ్డావని నీకు తెలిస్తే అవతల వ్యక్తి నిన్ను నిజంగా క్షమించాడని తెలిస్తే మీ ఇద్దరి మధ్యన ఏం ఏర్పడుతుంది? నేను ఇంతకుముందే చెప్పాను, భార్యాభర్తలు గొడవ పడ్డారు. క్షమించబడ్డావని తెలిస్తే ఏమవుతుంది? ఇద్దరు మాట్లాడుకుని సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. క్షమించబడలేదని నీకు తెలిసిందనుకో, భార్యకు కానీ భర్తకు కానీ, వాళ్ళు అంటి ముట్టనట్టు ఉంటారు, లేకపోతే మాట్లాడినట్టు ఉంటారు. ఎందుకని? రిలేషన్ ఏర్పడలేదు. రిలేషన్ ఎప్పుడు ఏర్పడుతుందంటే నువ్వు క్షమించబడ్డావని నీకు తెలియాలి. ఇప్పుడు యేసు ప్రభువారు క్షమించాడని నీకు తెలిస్తే నీకు తండ్రికి ఏమవుతుంది? రిలేషన్. ఎలాంటి రిలేషన్ అంటే ఇంకా అసలు నీకు గుర్తుండదు, ఆయనకి గుర్తుండదు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడతారు. అందుకే చాలాసార్లు అంటారు చాలామంది, భార్యాభర్తలు గొడవ పడినప్పుడు మధ్యలోకి వెళ్ళకూడదంట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారో తెలియదు, ఎప్పుడు ఇది చేసుకుంటారో తెలియదు. మధ్యలోకి దెబ్బలాడుకున్నప్పుడు మధ్యలోకి వెళ్ళినా, మీరు గ్రామాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, మధ్యలోకి వెళ్ళావనుకో నువ్వెవడు రా, మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నువ్వెందుకు వచ్చావు మధ్యలో అంటారనరా. అందుకని దయచేసి ఈ క్షమాపణ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉంటుంది. భార్యాభర్తల గొడవకి వెళ్ళొద్దు అంటారు. అందుకే యేసు ప్రభువుకి నీకు మధ్యన ఎవడు రాకూడదు, ఆయనే మధ్యవర్తి. హల్లెలూయా. ఎందుకంటే మనం తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ ఇద్దరం కలిసిపోతాం. ఎవరు? తండ్రి అయిన దేవుడు, మనము. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మనల్ని ప్రేమించే క్యారెక్టర్. ఆయనది నమ్మకస్తుడు, నీతిమంతుడు, దయగలవాడు. కాబట్టి మన పాపాలను క్షమిస్తాడు. మనం కూడా క్షమించబడ్డామని గుర్తెరిగినప్పుడు తండ్రితో చాలా సంతోషంగా ఉంటాం. ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు వస్తే ఎప్పుడైతే ఇతను ఒప్పుకుంటున్నాడు, తండ్రి నేను తప్పు చేశాను, నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశానని చెప్తున్నప్పుడు తండ్రి క్షమించేశాడు. కాబట్టి ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో కుమారుడికి, వెంటనే తండ్రి ఉంగరం ఇస్తే పెట్టుకున్నాడు. అదే అర్థం కాలేదనుకో, నన్ను క్షమించలేదు అనుకుని ఉంటే ఇంకా పనోళ్ళలాగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే క్షమించబడ్డాననే జ్ఞానం వచ్చిందో ఇద్దరి మధ్యన మళ్ళీ లవ్ స్టార్ట్ అయ్యి ఉంగరం ఇస్తే పెట్టుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, డ్రెస్ ఇస్తే వేసుకున్నాడు. ఇద్దరి మధ్యన మళ్ళీ విందు జరిగింది. అందుకని ఈ క్షమాపణ అంటే ఏదో మనం ప్రభా నేను ఏదో తప్పు చేశాను నన్ను క్షమించంటే అలా కాదు. నీకు తెలియాలి ఆయన క్షమించాడని. తెలిసినప్పుడు ఇద్దరి మధ్యన ఒక రిలేషన్షిప్ అంటే ఒక బాంధవ్యం ఏర్పడుతుంది. ఈ బాంధవ్యం లేకుండా దేవుడు నీకు దగ్గరగా ఉండలేరు. భార్యాభర్తలాగానే మనం కూడా దేవునికి దగ్గరగా ఉండలేము. అందుకని చూడండి, అందుకే ఈ క్షమాపణ అనేది రక్తంతో కనెక్ట్ అయ్యలేదు, కేవలం దేవుని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. దీనికి ప్రూవ్ చేయడానికి మీకు 2 రెఫరెన్స్లు చెప్తాను చూడండి. మార్కు సువార్త 2:7 అక్కడ ఆ పైన ఏమంటాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారనమాట, ఇతడు ఎందుకు చెప్తున్నాడు ఇలాగా? దేవదోషం చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప. అంటే యేసు ప్రభువారు ఏమని నిరూపించుకుంటున్నాడు అక్కడ? నేనే దేవుడిని అని నిరూపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఈయనేంటి నేను నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడని, దేవుడికి ఒక్కడికే కదా అధికారం ఉంది, ఇంకెవరికి లేదు కదా అంటున్నారు. అంటే యాక్చువల్గా ఆ మాట కూడా తప్పే, కానీ దేవుడని నిరూపించుకున్నాడు యేసుప్రభు వారు. క్షమాపణకి రక్తానికి సంబంధం లేదు. వాళ్ళని ఏమి నమ్మారంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏటేటా బలులు తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకని నేను చెప్పాను మీకు, క్షమించబడాలని, పాపాలు కడగబడాలని, ఇవన్నిటికీ బలి తీసుకెళ్లారు. కానీ వారికి తెలీదు యాక్చువల్గా ఈ రెండిటికి ఉన్న మధ్యన సంబంధం తెలీదు. రక్తము రక్షణతో కనెక్ట్ అయి ఉంది, ఒప్పుకోలు దేవుని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అధికారం ఈయనేంటి ఎలా అంటున్నాడని కింద చదువునానా, ఆలోచించుకొనిరి. వెంటనే తెలుసుకుని
ఎందుకు ఆలోచించుకున్నారు? అంటే చెప్తున్నాడన్నమాట, ఇది అధికారంతో కనెక్ట్ అయి ఉంది, దేవుని క్యారెక్టర్తో కనెక్ట్ అయి ఉంది. క్షమాపణ అనేది ఆయన అధికారంతో కనెక్ట్ అయి ఉంది. చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మనుష్య కుమారునికి అధికారం కలదు ఏం చేయడానికి? క్షమించడానికి. ఇప్పుడు అప్పటికి ఇంకా సిలువ కార్యం జరగలేదు, కానీ క్షమాపణ పొందాడు. ఏంటి? ఎందుకని? అది క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంది, రక్తం మీద బేస్ అయి లేదు. అలాగే ఆయన అధికారం మీద బేస్ అయి ఉంది క్షమాపణ అనేది. చూడండి, ఇప్పుడు నన్ను క్షమించమని ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. చూడండి, ఇప్పుడు నాకు ఒక సర్వెంట్ ఉన్నాడు. సర్వెంట్ ఉంటే వాడు ఏదో తప్పు చేశాడు. తప్పు చేస్తే క్షమించమని అడిగాడు. క్షమించమని అడిగితే అధికారం నా దగ్గర ఉందా, వాని దగ్గర ఉందా? క్షమించే అధికారం. ఇక్కడ ఏమన్నా ఇంకేమన్నా వస్తువులు తేవాలా, లేకపోతే ఏమన్నా రక్తం చిందించాలా? ఏమీ లేదు. ఇప్పుడు సర్వెంట్ వచ్చాడు, నన్ను క్షమించమన్నాడు. నేను నా ఇష్టం ఉంటే క్షమిస్తాను, లేకపోతే ఉద్యోగం తీసేస్తాను. అధికారం ఇది. కానీ నా కొడుకు వచ్చాడు, తప్పు చేశాడు, వచ్చి డాడీ సారీ అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది? నేను గెట్అవుట్ అంటదా? చెప్పండి. ఎందుకని? రిలేషన్షిప్. ఈ క్షమాపణ అనేది రిలేషన్షిప్. ఇప్పుడు తండ్రి కొడుకులు నా డిఎన్ఏ వాడి డిఎన్ఏ ఒకటే కాబట్టి క్షమాపణ ఈజీగా అయిపోద్ది. వాడు అడుగుతాడు, నేను క్షమించేస్తాను, అక్కడ క్లోజ్, మ్యాటర్ క్లోజ్. కానీ ఇదే మనకి నిన్నటిది ఇది కనెక్ట్ చేసుకోవాలి మీరు. నిన్న రక్తంతో కడిగాడు కాబట్టి ఇప్పుడు మనకి తండ్రికి ఏం జరిగింది? రిలేషన్షిప్ వచ్చింది. రిలేషన్షిప్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు తప్పు చేసినా జస్ట్ ఒప్పుకుంటే వెంటనే ఆయనకి అధికారం ఉంది, క్షమించేస్తాడు. హల్లెలూయా. అంటే ఇది అధికారంతో కూడింది, క్యారెక్టర్తో కూడింది. అంతేగాని ఇప్పుడు మా కొడుకు వచ్చి రక్తం చిందిస్తాడు అక్కడ, లేకపోతే సర్వెంట్ వచ్చి రక్తం చిందిస్తాడా? ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే వాడు సర్వెంట్ కాబట్టి నా ఇష్టం, క్షమిస్తే క్షమిస్తాను, లేకపోతే లేదు. కానీ కొడుకు అడిగితే క్షమిస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే రక్తంతో కనెక్ట్ అయ్యింది, రక్తము మమ్మల్ని కలిపింది. కాబట్టి ఇది నీకు అర్థమైతే అసలు దేవునితో చాలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, సంబంధం కలిగి ఉంటాం. ఈ విషయం అర్థం కాక మనం క్షమాపణ ఎలాగడుగుతామంటే సాగిలు పడిపోయి ఏదేదో చేసి మనం ఎన్నో విన్యాసాలు చేస్తాం క్షమాపణ అడగడానికి. కానీ చాలా ఈజీ. ఎప్పుడంటే నువ్వు రక్తంలో కడగబడి రక్షించబడి ఉండాలి. క్షమాపణ ఇప్పుడు అందరికీ దొరకదు. ఎవరికి? ఇప్పుడు వేరేవాడు ఎవడన్నా వచ్చి రక్షణ పొందకుండా వచ్చి నన్ను క్షమించండి, కానీ నేను రక్షణ పొందను, నేను నా పనులు నేను చేసుకుంటానంటే దేవుడు క్షమిస్తాడా? ఇప్పుడు నా సర్వెంట్ లాగా అనమాట. సర్వెంట్ నేను ఎందుకు క్షమిస్తాను? తీసేస్తాను. కానీ అదే నువ్వు కొడుకు అయిపోయి ఉంటే ఖచ్చితంగా క్షమిస్తాం. ఇప్పుడు మన క్షమాపణ అదే. మనం రక్షించబడిన వ్యక్తులం, రక్షణ పొందాం, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి రక్షణ వచ్చింది, రక్తం ద్వారా సాల్వేషన్ వచ్చింది కాబట్టి ఈ ఒప్పుకోలు అనేది జస్ట్ తండ్రి కొడుకుల సంబంధం. ఒప్పుకోగానే తండ్రి క్యారెక్టర్ని బట్టి క్షమించేస్తాడు. కాబట్టి దయచేసి గమనించండి, ఇది ఇజ్రాయేల్ ప్రజలకు లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, వాళ్ళు దేవుని ప్రజలు, మనము దేవుని సొత్తు అయిన బిడ్డలం. హల్లెలూయా. మనం నిజంగా అన్యజనాంగంగా పుట్టినందుకు సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలంటే మనల్ని రక్తంతో కొనుక్కోగానే కుమారులుగా మార్చబడ్డాం. వాళ్ళు ఇంకా మార్చబడలేదు, వాళ్ళకి కూడా టైం వస్తుంది. రోమపత్రికలు అంటాడు అలాగని వాళ్ళని విడిచిపెట్టలేదు దేవుడు. వాళ్ళు కూడా ఒకరోజు ఒప్పుకుంటారు, ఒప్పుకున్న తర్వాత వాళ్ళని కూడా బిడ్డలుగా చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత రక్షణ వాళ్ళకి కూడా వస్తుంది. అయితే ఇంకా టైం ఉంది వాళ్ళకి. అందుకని ప్రస్తుతానికైతే మనము దేవుని బిడ్డలం కాబట్టి రక్తంతో కడగబడ్డాం, రక్షణ పొందాం. కాబట్టి మనకి క్షమాపణ తండ్రి కొడుకులకు ఉన్న బాంధవ్యం లాంటిది అనమాట. దయచేసి గమనించండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివాం కదా, అధికారం కలదంటాడు. యోహాను సువార్త చూడండి 20వ అధ్యాయం 23వ వచనం. ఆయన పునరుద్ధరణై వెళ్ళిపోతూ, అంటే నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఏంటంటే దీనికి రక్తానికి సంబంధం లేదు, ఇది క్యారెక్టర్ అధికారానికి సంబంధించిన విషయం. దయచేసి గమనించండి. మీ పునరుద్ధరణ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమింతురో శిష్యులకి అధికారం వచ్చింది. అంటే మరి బ్లడ్ లేదు కదా ఇక్కడ,
ఇప్పుడు శిష్యులకి ఏమని చెప్తున్నాడు అంటే, మీరు క్షమిస్తే క్షమించబడతారు. ఇంతకుముందు ఏమన్నాడంటే, మనుష్య కుమారునికి అధికారం ఉందన్నాడు. ఇప్పుడు అధికారం ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి? అంటే ఏ బేస్ మీద ట్రాన్స్ఫర్ అయింది? క్యారెక్టర్. ఇప్పుడు ఈ ఒప్పుకోలు దేని మీద? క్షమించే వ్యక్తి మంచోడైతే క్షమాపణ వస్తుంది. అలాగని సాల్వేషన్ రాదు. సాల్వేషన్ బ్లడ్తో కనెక్ట్ అయి ఉంది. ఎంతమందికి అర్థమైంది? కొంచెం నేను చెప్పాను ఈ వారం కొంచెం కష్టంగా ఉంటుంది అది. మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. దయచేసి గమనించండి. ఇప్పుడు చూడండి, మీకు రిఫరెన్స్లు నేను క్లియర్గా చూపిస్తున్నాను. మీరు ఇందాకేమో అధికారం ఉంది మనిషి కుమారునికి అన్నాడు, క్షమించాడు. అంటే క్షమాపణ ఆయన క్యారెక్టర్ మీద ఆధారపడింది. ఇప్పుడు శిష్యులకు అప్పగించాడు, మీ క్యారెక్టర్ ప్రకారం మీరు క్షమించేయండి వాళ్ళని. మీరు క్షమిస్తే అక్కడ ఏమని రాసింది? క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో అంటే అధికారం ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. అయితే ఇది దేన్ని బేస్ చేసుకుందంటే ఖచ్చితంగా రక్షణ పొందిన వారికే అది. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఈ ఒప్పుకోలు అనేది రక్షణ పొందిన వారికే. ఈ అధికారంతో క్షమించబడడం అనేది రక్షణ పొందిన వ్యక్తులకి. ఎందుకంటే ఆ రక్షణ పొందిన వ్యక్తులు రక్తముతో కడగబడిన వారు కాబట్టి దాంతో కనెక్ట్ అయింది. అందుకే దయచేసి మీరు గమనించండి. అందుకే ఈ ఇజ్రాయెల్ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండేవారు. ఎప్పుడు కూడా ఆ 9:22 ఏమంటాడంటే వాళ్ళకి తెలియదు. అంటే ఈ క్షమాపణ అనేది వాళ్ళు ఏమనుకుని బలి తెచ్చేవారంటే, నేను నా పాపములు క్షమిస్తాయి ఈ రక్తము అని వచ్చేవారు. కానీ రక్తము రక్షణకే కనెక్షన్ అయింది. ఇది తెలియక చూడండి, హెబ్రీ పత్రిక 9:22 వాళ్ళు ఏమంటారంటే, ప్రకారము అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే పాప క్షమాపణ రక్తం మీద బేస్ అయింది అనుకున్నారు ధర్మశాస్త్ర ప్రకారం. ఎందుకంటే అది షాడో. మనం ఆల్రెడీ కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాం. షాడో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదనుకున్నారు. కానీ ఈ పాప క్షమాపణ అధికారంతో కూడింది, దేవుని అధికారంతో కూడింది, ఆయన క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంది. రక్షణ ఆయన రక్తంతో బేస్ చేసుకుని ఉంది, ఆయన రక్తంతో కనెక్ట్ అయి ఉంది. ఈ విషయాలు వాళ్ళకి వివరంగా తెలియదు. ఎందుకంటే వారు నీడలో ఉన్నారు, షాడోలో ఉన్నారు కాబట్టి వివరంగా తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమనంటే, ఒక మర్మం ఉంది, అది బయలుపరచబడింది అంటాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత రివీల్ చేశాడు. అందుకే మనం అందులో ఇలా ఉంది కదా అయ్య గారు, కాబట్టి అదే కరెక్ట్ అనుకోకూడదు. యేసు ప్రభు వచ్చాక మర్మాలన్నీ రివీల్ చేసేసాడు. ఆయన సిలువ కార్యము ద్వారా అన్నిటిని కూడా మరి తెలియజేసినట్టుగా మనం గమనిస్తాం. అందుకని ఎప్పుడు కూడా ఈ ఫర్గివెన్ అనేది రక్షణకి దీనికి కనెక్షన్ ఏమీ లేదు. రక్షణ పొందిన వ్యక్తికి ఫర్గివెన్ అనేది, అది నేను రాత్రి చెప్పాను, మీరు మామూలుగానే నువ్వు తండ్రిని అడిగితే ఎలా ఉంటుందో అలాంటి క్షమాపణ, భార్యాభర్తల మధ్యన ఉన్న క్షమాపణ ఎలాంటిదో అలాంటిది. కాబట్టి మనం అడగగానే ఆయన క్షమిస్తాడు. అందుకే చూడండి, క్షమించబడ్డాం. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మీరు గమనించండి, వాక్యంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులు అంటే పాత నిబంధన ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ఏం రాలేదంటే బలులు అర్పించారు, రక్తం చిందించి క్షమాపణ పొందారు దేవుని దగ్గర. వాళ్ళు ఏమనుకునేవారంటే, ఈ గొర్రెను కట్ చేయగానే, లేకపోతే ఆ దూడను కట్ చేయగానే వాళ్ళు ఏమనుకునేవారంటే ఈ రక్తం మమ్మల్ని క్షమించింది అనుకునేవారు. నిజంగానే క్షమాపణ వచ్చేది. కానీ వీళ్ళకి ఏం తెలియదంటే క్షమాపణ దేవుని చిత్తానుసారంగా జరిగింది, అంతేగాని రక్తాన్ని బట్టి జరగలేదు. వాళ్ళు అది ఛాయగా చూపించాడు అంతే. కానీ ఆయన అధికారంను బట్టి ఇజ్రాయేల్ ప్రజలను క్షమించేవాడు, ఎవ్రీ ఇయర్ క్షమించేవాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించి, వీళ్ళు ఏమనుకునేవారంటే నేను పట్టుకెళ్ళిన అర్పణను బట్టి క్షమించేశాడు అనుకునేవారు. కానీ అది ఆయన అధికారంను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, నీతిమంతుడు కాబట్టి క్షమించేవాడు. కానీ వీళ్ళకి ఏమి ఇప్పుడు అందుకే ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచి ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో అందరూ కూడా యేసు ప్రభు రక్తము పునరుద్ధానం వరకు ఉన్న భక్తులందరికీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు పరదైసులో ఉన్నారు. యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత అక్కడికి వెళ్తాడు. మీకు అందరికీ వాక్యం తెలుసు. ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళకి రక్షణ రాలేదు, సాల్వేషన్ రాలేదు. క్షమించబడ్డానికి యేసు ప్రభు రక్తం లేదు కాబట్టి రక్షణ రాలేదు. గొర్రె పిల్ల, మేక పిల్లలు అవి బలిస్తే ఆ రక్తం పనిచేయదు.
కానీ అది షాడోగా ఉంది. వాళ్ళకి రక్షణ రాలేదు కానీ పాప క్షమాపణ పొందేవారు. ఎందుకంటే అది ఆయన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? కొంచెం ఇది మీరు బాగా వింటేనే అర్థమవుతుంది. ఆయన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి క్షమాపణ దొరికింది వాళ్ళకి. క్షమాపణ దొరికింది కానీ రక్షణ రాలేదు. అందుకే వాళ్ళు పరదైసులో ఉన్నారు. యేసు ప్రభువు రక్తం చిందించే వరకు పరదైసులోనే ఉండాలి. తర్వాత వెళ్ళి ఆయన వాళ్ళు కలుసుకున్నాడు. తర్వాత రాబోయే ఆ రెండవ రాకడలో వాళ్ళు కూడా రక్షించబడి పైకి వస్తారు. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా ఈ పాపక్షమాపణ దయచేసి మన పాపక్షమాపణ ఎలాంటిదంటే నీకు ఎప్పటికీ గుర్తు రాకూడదు. నిన్ను క్షమించాడంటే నేను ఇది ఎందుకు ఈ టాపిక్ చెప్పానంటే ఈ వారం అంతా వాళ్ళు ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం చిందించారు కాబట్టి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఏం గుర్తొచ్చేది? పాప జ్ఞప్తి వచ్చేది. కానీ నీకు నాకు రాకూడదు. ఎందుకంటే మీకు స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక విద్యార్థిని లేకపోతే ఎందుకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారనుకోండి, లేకపోతే ఒక మెయిల్ పెట్టాం మనం, ఏమని ఎవడని తప్పు చేశాడు నేను నిన్ను క్షమించేశాను అని మెయిల్ పెట్టామనుకోండి. మెయిల్ పెట్టాం, లేకపోతే గ్రూప్ ఉందనుకోండి, వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవరో తప్పు చేశారు, తప్పు చేస్తే వాళ్ళు క్షమాపణ అడిగారు గ్రూప్లో. మనం ఏం చేసాం? క్షమించాడు. ఏ వ్యక్తినైతే అన్నాడో ఆ వ్యక్తి ఓకే నిన్ను ఫర్గివ్ చేశాను అన్నాడు. ఫర్గివ్ చేశాను అన్న తర్వాత గ్రూప్లో ఆ మెసేజ్ ఉన్నంతసేపు క్షమించబడ్డ వ్యక్తికి ఏం రిమైండర్ వస్తుంది? చెప్పండి, ఏం రిమైండర్ వస్తుంది? క్షమించాడు కానీ ఇటు గ్రూప్లోంచి నీకు ఎప్పుడు పూర్తిగా క్షమించబడ్డావని నీకు తెలుస్తుంది. ఆ మెసేజ్ డిలీట్ అవ్వాలి. ఆ అడ్మినరే దాన్ని డిలీట్ చేయగలడు. వేరే వ్యక్తి, ఆ క్షమించబడ్డ వ్యక్తి దాన్ని తీసేయలేడు. ఆ గ్రూప్లో ఆ మెసేజ్ని ఎవరైతే అప్లోడ్ చేశారో లేకపోతే ఎవరైతే దాన్ని అడ్మినరో వాళ్ళే డిలీట్ చేస్తేనే అప్పుడు వాడికి ఏం గుర్తుండదంటే నేను క్షమించబడ్డానని పూర్తిగా ఉండి తర్వాత పాపం అంటే చేసిన తప్పు గుర్తురాదు, ఇక రిలేషనే ఉంటుంది. అప్పుడు ఎవరైతే క్షమించారో ఆ వ్యక్తితో చాలా క్లోజ్గా ఉంటాడు. ఎందుకని? ఆల్రెడీ మెసేజ్ ఏమైంది? డిలీట్ అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. డిలీట్ అయిపోయింది కాబట్టి డిలీట్ చేయలేదు అనుకోండి, క్షమించాను అని అతను కూడా మెసేజ్ పెట్టుండొచ్చు నిన్ను ఫర్గివ్ చేశానని. కానీ ఆ మెసేజ్ ఉన్నంతసేపు ఇతనికి ఏం రిమైండర్ వస్తుంది? క్షమించాడు. కానీ మెసేజ్ చూసినప్పుడల్లా నేను తప్పు చేశాను అనే గుర్తొస్తుంది. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే నీ గుర్తుకు రాకూడదని ఆ రక్తం ఏం చేసిందో కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, అంటే మన గురించి చెప్తున్నాడు, అన్యుల గురించి. మనం సున్నతి లేదు, అపరాధములు ఉన్నాయి, అయితే మృతులై ఉండగా దేవుడు దాన్ని మన పాపములు ఇదివరకు ఎలా ఉన్నాయి? వ్రాత రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగా అవన్నీ ఆజ్ఞలు నెరవేర్చలేదు. 3 విషయాలు రాశాడు. అపరాధములు, సున్నతి పొందలేదు, మూడోది ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేదు. ఈ 3 మనకి ఎలా ఉన్నాయంటే రుణముగా ఉన్నాయి. అంటే వాట్సాప్ ఆ మెసేజ్లో ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ 3 ఆరోపణలు మన మీద. అయితే ఈ ఆరోపణ ఎప్పుడు పోద్దంటే మనకు విరోధముగా నుండిన పత్రమును ఆయన ఏం చేశాడు? సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆ పత్రాన్ని ఏం చేశాడు? మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను ఏం చేయాలా? డిలీట్ చేయనంతసేపు క్షమించాడు. కానీ నీకేముండదు? క్షమించబడ్డాననే గమనం నీకు ఉండదు. ఎప్పుడైతే అది రాదో నీకు ఎప్పుడు అపరాధ భావం ఉంటుంది లోపల. క్షమించాడు కానీ ఏమో డౌట్. ఎందుకనంటే అక్కడ ఏముంది? అది డిలీట్ అవ్వలేదు కాబట్టి నీకు డౌట్గా ఉంటుంది. ఏమో క్షమించాడు కానీ దేవుడు క్షమించాడంటావా? క్షమిస్తే మరి నాకు ఇలా జరగకూడదు కదా, ఏదో ఆలోచనలు వస్తాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే సిలువలో ఏం చేశాడంటే కొట్టి ఏదైతే నీ మీద విరోధంగా, అంటే నీ మీద ఏమైతే కంప్లైంట్స్ ఉన్నాయో 3 కంప్లైంట్స్ ఉన్నాయి. ఏమిటాయి? అపరాధములు, సున్నతి పొందలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. ఈ 3 నీ మీద రుణముగా ఉన్నాయి. అంటే ఒక పేపర్ మీద రాసి ఉన్నాయి. ఇది నీకు ఎప్పుడు నిన్ను వెంటాడుతూ ఉంది నీ జీవితంలో. ఇప్పుడు సిలువలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి, ఆ పత్రాన్ని తీసుకెళ్ళి యేసు ప్రభువునందు ఏం చేశాడంటే సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక తొడవబడకపోతే, రక్తంతో తొడవబడకపోతే,
చేవ్రాతను కనుక తుడిచివేయకపోతే నీలో ఆ కాన్షియస్ ఉంటుంది, గిల్ట్ కాన్షియస్ లేకపోతే సిన్ కాన్షియస్ ఉంటుంది. ఆ కాన్షియస్ పోవాలంటే తుడిచివేసి మనకు అడ్డము లేకుండా, నీకు అడ్డం వస్తుంది. ఏంటి అడ్డం వస్తుంది? నేను అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అని చెప్పాను. నువ్వు ఆర్థికంగా నీ ప్రాబ్లమ్స్లో ఉన్నావంటే, లేకపోతే అనారోగ్యపరంగా నీకు బాధలు ఉన్నాయంటే, లేకపోతే నీకు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, లేకపోతే నీ జీవితంలో సంథింగ్ ఏదో జరక్కోకుండా ఒకటి అడ్డంగా ఉంది. ఏంటి అడ్డం అంటే ఇదే అడ్డం. ఏంటంటే అది తొడవబడనంతసేపు, నేను ఇందాక వాట్సాప్ గ్రూప్ మెసేజ్ చెప్పిన ఆ ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. అది డిలేట్ అవ్వనంతసేపు నీకు రిమైండర్ వస్తూ ఉంటుంది. నేను ఎక్కడో సంథింగ్ ఏదో రాంగ్ జరిగింది అనే రిమైండర్ వస్తూ ఉంటుంది. కానీ అందుకే దేవుడు ఏం చేశాడంటే దాన్ని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా, నీకు అడ్డం వస్తుంది, అది ఆ అడ్డము లేకుండా తొలగించింది దేవుడా మనమా? దేవుడే. అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ అనండి అందరూ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఇది సిలువలో జరిగిన కార్యము. అందుకని తర్వాత ఏం చేశాడంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, నీకు ఎగ్నెస్ట్గా ఉన్న ప్రతి నియమాన్ని కూడా, నీకు ఎగ్నెస్ట్గా అంటే నీకు అభివృద్ధికి ఆటంకంగా, లేకపోతే నీ జీవితంలో, నీ ఫ్యూచర్లో, లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఆటంకంగా ఉంటే దాన్ని ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని అన్నిటినీ, వాళ్ళందరినీ కూడా నిరాయుధులు అంటే ఆయుధం లేనివాడిని ఏమంటాం? ఇప్పుడు దొంగ దగ్గర తుపాకీ ఉన్నంతసేపు మనం భయపడతాం. వాడి దగ్గర తుపాకీ లేదానికి ఏం చేస్తాం? చెప్పండి, కర్ర పెట్టి బాధేస్తామండి, అవునా కదా? అందుకని వాళ్ళని అప్పటి వరకు నీకు ఆటంకము. ఎందుకంటే సిలువలో అది కొట్టివేయబడ్డమే కాదు, చేవ్రాతను తుడిచేశాడు కాబట్టి ఇప్పుడు అడ్డం లేదు. అడ్డం లేకుండా క్షమించేశాడు కాబట్టి ఇప్పుడు నిన్ను ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా. ఇప్పుడు చూడండి, చివరిగా ఈ ఉదాహరణ చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఎవరో ఉండేవాడు, భూ కబ్జాలు ఇవి చేసేవాడు, ఆ వ్యక్తి ఉండేవాడు. అయితే నేను ఇక్కడ రెడ్డి చికెన్ అని, అయితే అతని పొలము 5 ఎకరాలు అతను కబ్జా చేశాడు. అది ధైర్యం చాలక అడిగితే ఏం చేస్తాడు అతను? నేను ఒకరోజు చికెన్ కోసం వెళ్ళేసరికి స్వీట్లు పంచుతున్నాడు. ఏమైందంటే అతను చనిపోయాడు. ఇప్పుడు నీ శత్రువు చనిపోయాడని తెలిస్తేనే నువ్వు ధైర్యంగా ఆ పొలంలోకి వెళ్ళగలడు అతను, అవును కదా? అన్ని రోజులు వెళ్ళలేకపోయాడు, అయిందే పొలం. కానీ ఎందుకు వెళ్ళలేకపోయాడు? శత్రువు బతుకున్నాడంటే నువ్వు వెళ్ళలేవు. అదంతా ఎందుకు? ఏదైనా పాముని చూసావు అనుకో ఇంట్లో, నువ్వు ఆ పాము చచ్చిపోయిందంటేనే నువ్వు నిద్రపోగలవు, లేకపోతే కాళ్ళు పుడుచుకుని మంచం మీద కూర్చుంటావు, అవునా కదా? చిన్న జెర్రో లేకపోతే తేలు వచ్చినా కూడా చచ్చిపోయిందంటే నీకు ధైర్యం. ఇప్పుడు శత్రువుని చంపేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నిరాయుధులు అంటే దాని దగ్గర ఏమి లేదు, అది సింహము వలె, గర్జించు సింహము వలె. అంటే అది సింహం కాదు, కానీ అలాగ అప్పుడప్పుడు నిన్ను అలా చేస్తూ ఉంటుంది. నువ్వు దాన్ని చూసి బాబోయ్ సింహం వచ్చేసింది అనకూడదు. ఆల్రెడీ నిన్ను నిరాయుధులుగా చేసి దాన్ని ఎందుకు సిలువలో జరిగిన కార్యం ఏంటంటే, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది గుడ్ ఫ్రైడే రోజున ఈ పేరు పెట్టాలని ఉంటుంది. ఏం పేరు అంటే జయోత్సవం దినం అని పెట్టాలని ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన సిలువలో ఏం చేశాడంటే ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో ఏం ఊరేగించాడంటే, నీకు విరోధంగా ఉన్న వాటిని అన్నిటినీ, నిన్ను ఏదైతే ఆటంక పెడుతుందో, నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఆ సాతాను గారిని తీసుకొచ్చి నిరాయుధులుగా చేసి, వాళ్ళు ఏమనుకున్నారంటే యేసయ్య మీద సిలువ పెట్టి సిలువను మోయిస్తున్నాము, దెబ్బలు కొడతాం అనుకున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే సిలువ చేత వారిని అందరినీ పట్టి తెచ్చి ఆ రోమ పట్టణంలో లేకపోతే ఆ యెరూషలేము వీధుల గుండా ఊరేగించాను. మీరు ఎందుకనంటే నీ శత్రువు చనిపోయాడని ప్రూవ్ చేశాడనమాట. ఆ రోజు గుడ్ ఫ్రైడే అంటే మనం యేసయ్య సిలువ మోయడం కాదు, నీకు ఈ విషయం తెలియాలి. నీ శత్రువుని ఊరేగించాడు ఆ రోజు. ఇదిగో నీ శత్రువు నిన్ను ఏదైతే భయపెడుతుందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని నేను యెరూషలేము వీధుల గుండా ఊరేగిస్తున్నాను, చూసుకో, ఇంకెప్పుడు నువ్వు భయపడద్దు కుమారుడా కుమార్తె అని ఆ పెట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనిపరిచాను. ఇదివరకు రోమన్ గవర్నమెంట్లో ఒకటి ఉండేదట, ఎవడైనా రాజుని పట్టుకుంటే వాడు వేళ్ళు కట్ చేసేసి 2 చేతులు కట్టేసి, వీడు అంటే ఇప్పుడు వేళ్ళు కట్ చేసాడు అనుకో, వాడు యుద్ధం చేయగలడా ఆ రాజు?
వాడికి తుపాకీ ఇచ్చిన కాల్చగలడా? అందుకే వాడు వేళ్ళు తీసేసేవారంట. తీసేసి 2 చేతులు కట్టేసి ఆ వీధులు గుండా ఊరేగించేవారంట. ఇదిగో వీడిని పట్టి తెచ్చామని. ఇప్పుడు ప్రజలకు ఏముండదు, అప్పుడు భయం ఉండదు. మీకు అర్థమైతే అసలు ఈ పాటికి గంతులేయాలి. ఆ గుడ్ ఫ్రైడే అంటే జయోత్సాహంతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచిన దినం అది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వారం అంతా చెప్పిన మెసేజ్ మీకు అర్థమై ఉంటుంది. రక్తం ఏం చేసింది, ఒప్పుకోలు ఏం చేసింది, కన్ఫెషన్ ఏం చేసింది, ఆయన సిలువలో ఏం చేశాడు, లాస్ట్కి మనకు ఫైనల్ రిపోర్ట్ కార్డు ఇచ్చాడు. ఏంటది? నీ మీద ఆ 3 ఉంటే ఆ 3టిని తొలగించి తుడిచేసి అడ్డం లేకుండా ఎత్తేసి క్షమించి నీ అవసరాలన్నీ తీర్చి అప్పుడు నీకు భయం కూడా లేకుండా చేశాడు. ఆ భయం ఏంటంటే నీ శత్రువుని ఊరేగించాడు. నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తొలగించి, ఇదిగో ఇదే నీ సమస్య అయితే చూడు, నేను సిలువలో ఊరేగిస్తున్నాను, చూసుకో కుమారుడా. అంతేగాని నీలో చూసుకోవద్దు దాన్ని, ఇది నన్ను ఆటంకపరుస్తుందనే మాట నీ జీవితంలో అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే నీకు అడ్డముని తొలగించాడు ఆయన, అడ్డము లేకుండా చేశాడు. నువ్వు అంటావు ఈ ఆటంకం వచ్చేసిందండి, అందుకే నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అంటావు. అసలు సిలువ నీకేం అర్థమైంది? సిలువ అర్థమైతే నీకు అడ్డమే లేదు అసలు. హల్లెలూయా. అడ్డం వచ్చింది అని అన్నావంటే నీకు సిలువ అర్థం అవ్వలేదు. ఆ ఊరేగింపు జరిగిందని నీకు తెలియలేదు. ఎన్నో గుడ్ ఫ్రైడేలు అటెండ్ అయ్యాం, కానీ ఆ ఊరేగింపు చేశాడు. ఏం ఊరేగింపు అంటే నిజంగా విజయోత్సాహపు అక్కడ రాశాడు చూడండి. సిలువ చేత మనం ఏమనుకున్నామంటే సిలువలో యేసయ్యని చంపేశారని ఓకే, బాధపడ్డాడు. కానీ ఆ బాధలో నీకేం చేశాడంటే జయోత్సాహాన్ని తెచ్చిపెట్టాడు. విజయోత్సాహం జరిగింది. వారిని పెట్టి తెచ్చి బాహాటం అంటే పబ్లిక్గా, ఓపెన్గా అందరి ముందు ప్రపంచానికి తెలియాలి నీ శత్రువు నిరాయుధుడు అని తెలియాలి. హల్లెలూయా. అక్కడ రాశాడు నిరాయుధులుగా చేసి వేడుక అంటే నీ కళ్ళ ముందు తెచ్చి చూపించాడు. ఇదిగో చూడమ్మా, వేడుక చేశాను, నువ్వు ఇన్ని రోజులు కన్నీరు కార్చావు కదా, ఇన్ని రోజులు బాధపడ్డావు కదా, దాన్ని నీకు జయోత్సాహంతో తెచ్చి నీ కళ్ళ ముందు వేడుక చేస్తున్నాను, చూసుకో అని చూపించి కనుపరిచాను. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను చెప్పిన సబ్జెక్టులు అన్నింటిలో రక్షణ చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందాం కాబట్టి ఎప్పుడైనా చిన్న పాపం చేసినా ఒప్పుకోలు దేనికంటే క్షమించబడతా ఉంటావు. నీకు బాంధవ్యం, రిలేషన్తో కనెక్ట్ అయి ఉంది అది, అంతేగాని బ్లడ్ మీద కనెక్ట్ అయ్యలేదు. బ్లడ్ రక్షణతో కనెక్ట్ అయి ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మీకు రిఫరెన్స్లు కూడా ఇచ్చాను, ఇంటి దగ్గర వాటిని అధ్యయనం చేయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ హాఫ్ అన్ అవర్లో ఇంత పెద్ద సబ్జెక్టులు అవ్వవు. కానీ మీకు తెలియచేయాల ఈ సిలువ యొక్క అర్థమేంటో మీకు అర్థం అవ్వాలని నేను ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించాను. మళ్ళీ యూట్యూబ్లో వింటే మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఈరోజు ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. ఇంకొక విషయం ఉంది, కానీ అది మీరు చదువుకోండి. యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, అదే పత్రికలో మీరు నిన్న కూడా చదివాం, ఆయన నీతిమంతుడైన ఉత్తరవాది ఉన్నాడు. ఎందుకున్నాడు? రక్షణ పొందిన వారి కొరకు ఉన్నాడు. రక్షణ పొందినోడు వచ్చి నన్ను క్షమించంటే క్షమించడు. నేను సర్వెంట్ యజమాని కనెక్షన్ అది. ఇది రిలేషన్షిప్. నువ్వు రక్షణ పొందావు కాబట్టి నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక.